మా మరియమ్మ మా మా మరియమ్మ తల్లిని ఎందుకమ్మా పార్వతమ్మ అట్ట మాట్లాడుతున్నారు మీరు మతమ్మాదులు? మేము ఎవరినైనా ఒక మాట అనేవాళ్ళమేనా? మీరు కొడితే మేము కొట్టలేము, మీరంటే మేము అనలేము. మేము ఎంతగానో దేవుడు మార్గంలో బ్రతికే వాళ్ళం. మేము మా క్రైస్తవులు ఎందుకు రోడ్డుకు లాగుతున్నారు? ఏనాడన్నా మా క్రైస్తవులు రోడ్డుకు వచ్చారా? ఎందుకు మమ్మల్ని ఈ రకంగా రోడ్డుకు లాగుతున్నారు? మా ఆత్మీయ తండ్రిని శాలేమని అట్ట పెడితే అట్టు మాట్లాడుతున్నారు, మరియమ్మ తల్లిని అట్ట పెడితే అట్టు మాట్లాడుతున్నారు, యేసు ప్రభువుని అట్ట పెడితే అట్టు మాట్లాడుతున్నారు. దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చింది. అది మీకే నోరు ఉందని వాగవాకండి. అది నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడండి. దేవుడు ఉగ్రత రాకముందే మీరు జాగ్రత్త పడండి. దేవుడు బిడ్డల జోలిస్తే దేవుడు ఊరుకోడు. ఒక్కొక్కల తాట తీస్తాడు దేవుడు సంగతి మీకు తెలియట్లేదు. అది మేము ఒకళ్ళు జోలు బాము, ఒకళ్ళు మా జోలు వస్తే మాత్రం మా దేవుడు ఊరుకోడు. మీరు అన్నం తింటున్నారా, గట్టే ఉంది తింటున్నారా? నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు ఏంది? అసలు మీకు మైండ్ పని చేస్తుందా? ఏమ్మా పార్వతమ్మ, మీ ఆయన నీకు భయం చెప్పడా? నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోరా? ఏంది అసలు నువ్వేంది ఈ రకంగా రోడ్డుకి ఎక్కావేంది? తిని ఊర కూర్చొని ఉండకపోతే మీ దేవుళ్ళ గురించి చెప్పుకో, వినేవాళ్ళు ఎవరైనా ఉంటే. అది మీ దేవుళ్ళు ఉండారుగా, మతం మాదులు దేవుళ్ళు ఉండారుగా, చెప్పుకో. నువ్వు వినేవాళ్ళు ఉంటే చెప్పుకో. తిని కూర్చొని ఫోనులు చూసుకుంటా ఎవరి మీద బురద జల్లుదామా, ఎవరి మీద ఇది చేద్దామా అని ఆలోచించవాకు నువ్వు. అది కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా బ్రతుకు. నువ్వు ఒక ఆడదానివేగా, నువ్వు ఒక స్త్రీవేగా. నా మరియమ్మ తల్లిని అంటానికి నీ నోరెట్ట వచ్చిందే? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అసలు నువ్వు ఎక్కడుండావు? ఎక్కడో ఉండి మాట్లాడతాం కాదు. నువ్వు చిలకలూరిపేటరా, నీ వ్యవహారం తేలుస్తాం మేము. అది చిలకలూరిపేట వచ్చి చూడు నువ్వు. అది ఏడ ఉండి మాట్లాడవాకు నువ్వు. అది నువ్వు ఉండే అడ్రస్ ఎక్కడో చెప్పు, మేము వస్తాం. నీ తాట ఎట తీయాలి ఆడ తీస్తాం. దొంగమండ, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? నీ నోరు అదుపు ఆపు లేకుండా మాట్లాడుతుంది. ఎంతవరకు ఉంటే అంతవరకు నువ్వు జాగ్రత్త పడు. అది దేవుడు ఉగ్రత రాకముందే నువ్వు జాగ్రత్త పడు. దేవుడు ఉగ్రత వచ్చిందంటే మాత్రం మీరు ఎక్కడికెక్కడ నాశనం అయిపోతారో గుర్తు తెచ్చుకోండి. అది జాగ్రత్తగా ఉండి క్రైస్తవుల జోలు రాకుండా దేవుని అందు భయంతో భక్తితోటి బ్రతకండి. అది మీ దేవుడు ఉన్నాడుగా, మీ దేవుడి గురించి చెప్పు, అనేకులకి మారుతారు. అది మా దేవుడి గురించి, మా దైవజనుల గురించి మీకెందుకు అసలు? మీ ఎవరు మేమన్నా ఎత్తుకుంటామా? మా సేవ ఏందో, మా పరిచయం ఏందో, మా బ్రతుకులు ఏందో. మేము ఒకరి జీవితాలు బాగు చేసేవాళ్ళమే కానీ ఒక జీవితాలు నాశనం అవుతుంటే మేము చూసేవాళ్ళం కాదు. అది మా కడుపులు నిండకపోయినా ఒకరి కడుపు నింపేవాళ్ళం మేము. మా దైవజనుడు తినకుండా కూడా మాకు పెట్టేవాడు మా దైవజనుడు. అలాంటి మా దైవజనుడిని అంటానికి మీకు నోరెట్ట వస్తుంది? అసలు మీకు నోరెట్ట వస్తుంది? మా ఆత్మీయ తండ్రిని అంటానికి మీకు నోరెట్ట వస్తుంది? మా కుటుంబంలో మా పిల్లలకు కానీ మా వాళ్ళకి ఎవరికి బాగలేకపోయినా మా తండ్రి అన్నం కూడా తినే పల్లెం మీద లేచి వస్తాడే మా ఆత్మీయ తండ్రి. ఆయన అంటానికి మీకు నోరెట్ట వస్తుంది? ఆయన ప్రేమ మీకు తెలుసా? ఆయన సేవ మీకు తెలుసా? ఆయన పరిచర్య మీకు తెలుసా? ఒకసారి చిలకలూరిపేట తండ్రి సన్నిధి గేట్ కాడికి వచ్చి చూడవే నువ్వు. పార్వతమ్మ, నోరు అదుపులో పెట్టుకొని నువ్వు మాట్లాడు, జాగ్రత్త. అది అర్థమైందా? క్రైస్తవుల జోలు వచ్చావంటే పళ్ళు ఇప్పటికే సందు పళ్ళు అయినాయి. ఆ పళ్ళు మొత్తం రాళ్ళగొట్టి పంపుతారు. అది జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా బ్రతుకు. దేవుడు జోలు వచ్చినా, దేవుడు బిడ్డల జోలు వస్తే దేవుడు ఊరుకోడు. అది జాగ్రత్త.